సీఎం రమేష్ మీద బంజారా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ కాపీ ఎందుకంటే సీఎం రమేష్ బీఆర్ఎస్ పార్టీ మీద బీజేపీలో విలీనమైందని చెప్పేసి అనేక చిల్లర మాటలు మాట్లాడుతున్నాయి సందర్భంలో మన మీడియా క్లిప్పింగ్ చూసినాం, పేపర్లు రావడం కూడా చూసినాం. అట్లాంటి వ్యక్తి ఆయన నేర చరిత్ర చూసుకుంటే ఒకసారి ఆయన సారా వ్యాపారి. ఫస్ట్ ఆయన నేర చరిత్ర సారా వ్యాపారి. ఆయన సారా వ్యాపారం నుంచి టీడీపీలో జాయిన్ అయ్యి మన బాబు గారి దగ్గర లాలూచి చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది. సంపాదించిన తర్వాత టీడీపీలో ఎంపీగా అవడం జరిగింది. తర్వాత ఆయన మీద ఈడీ రైడ్ జరగడం జరిగింది. ఈడీ వచ్చిన తర్వాత ఆయన బీజేపీలో జాయిన్ అయ్యి ఈడీ నుంచి తప్పించుకోవడం జరిగింది. అలాగే ఆయన ఫోర్జరీ కేసులో దాదాపు 450 కోట్ల రూపాయలు బ్యాంకులు ఎగ్గొట్టిండు. ఆంధ్ర బ్యాంకులో 2019లో 71 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి దాని సిబిఐ ఎంక్వైరీ కూడా జరగడం జరిగింది, ఈడీ ఎంక్వైరీ కూడా జరిగింది. అట్లాంటి వ్యక్తి మా బీఆర్ఎస్ పార్టీ గురించి, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గురించి, మా కేటీఆర్ గారి గురించి చిల్లర మాటలు మాట్లాడుతుండు. ఒక సారా వ్యాపారి, ఒక బ్రోకర్ పనిచేసే వ్యక్తి మా బీఆర్ఎస్ పార్టీ దాదాపు 25 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారకమైన మా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ. అట్లాంటి పార్టీ మీద ఇట్లా చిల్లర వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే మేము ఈరోజు బంజారాజ్ పోలీస్ స్టేషన్లో సీఎం రమేష్ మీద కేసు పెట్టడం జరిగింది. మేము పోలీస్ డిపార్ట్మెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఖచ్చితంగా అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ని, కమిషనర్ గారిని, డీజీపీ గారిని కోరుకుంటున్నాం. ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నంటే కేటీఆర్ గారు ఆయన ఇంటికి 4 నెలల కింద పోయేసి కవిత గారికి బెయిల్ ఇప్పియండి, మేము బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని చెప్పడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, కవిత గారికి, మా ఎమ్మెల్సీ కవిత గారికి దాదాపు సంవత్సరం కింద బెయిల్ వచ్చింది. ఇప్పుడు 4 నెలల కింద పోయి ఎందుకు అడుగుతాడు? ఇది కేవలం ఓన్లీ రేవంత్ రెడ్డి గారు రాసిన స్క్రిప్ట్ని సీఎం రమేష్ గారు చదవడం జరిగింది, అంతే తప్ప ఇందులో వాస్తవం లేదని చెప్పి క్లియర్ తెలుసు. ఎందుకంటే మన ఎమ్మెల్సీ కవిత గారికి సంవత్సరం కిందనే వచ్చింది బెయిలు, ఈరోజు కొత్త గురించి కాదు. 4 నెలల కింద కేటీఆర్ గారు వేసి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తాం, బెయిల్ వచ్చాడు చూడని చెప్పడం, దీంట్లో వాస్తవం లేదని చెప్పి క్లియర్గా ఆయన మాటలని అర్థమవుతుంది. ఇది కేవలం కల్పితం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు, సీఎం రమేష్ గారు ఏదైతే 4th సిటీలో 1650 కోట్ల రూపాయల కుంభకోణం అంటే అవకతవకలు బయటపడ్డాయని చెప్పి టాపిక్ డైవర్షన్ కొరకు మాత్రమే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ టైంపాస్ చేస్తున్నాడు. పబ్లిక్ అంతా ఇప్పుడు అసలు విషయం 1650 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చింది, ఆ టెండర్లలో ఆయనకు ఆ కంపెనీకి ఆ టెండర్లు ఎంతమంది కంపెనీలో పార్టిసిపేట్ చేశారు, ఆ కంపెనీలో ఎవరెవరు వచ్చారు, ఎంతమంది కోడ్ చేశారు, అవన్నీ వివరాలు చెప్పాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. అంటే ఆ టాపిక్ డైవర్షన్ కొరకు కావాలని చెప్పేసి ఈరోజు బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనమైందని చెప్పేసి కట్టుకథ చెప్తున్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో చెప్పిన సందర్భంలో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారిని మా అధినాయకత్వం క్లియర్ చెప్పారు, మేము ఎవరితోనూ పొత్తు పెట్టుకోము, మీ ఏ పార్టీలు విలీనం కాము, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కొరకు సిద్ధించిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు నెంబర్ 1 రాష్ట్రం తీర్చిదిద్దిన పార్టీ మా కేసీఆర్ గారు, మా బీఆర్ఎస్ పార్టీ. అట్లాంటి పార్టీని సింగిల్ డిజిట్లో ఉన్న బీజేపీ పార్టీలో మేము ఎందుకు కలుస్తాం? సెంట్రల్లో బీజేపీలో అధికారంలో ఉంటే ఉండొచ్చు, కానీ స్టేట్ మన తెలంగాణ రాష్ట్రంలో దానికి 0, దాని సింగిల్ డిజిట్లో ఎప్పటికీ ఉంటుంది. మాది మొన్నటికి మొన్న 1.7% ఓట్ల తేడాతో దాదాపు 39 సీట్లు గెలిచినాం మేము. అట్లాంటి పార్టీని మేము బీజేపీ పార్టీ ఎందుకు విలీనం చేస్తాం? ఇది కావాలని టాపిక్ డైవర్షన్ మాత్రమే, ఇందులో వాస్తవం లేదు, క్లియర్గా చెప్తున్నాం. ఇంకొకటి, సీఎం రేవంత్ రెడ్డి గారు మా కేటీ రామారావు గారు క్లియర్గా చెప్పడం జరిగింది, గతంలో దాదాపు కంచె గచ్చిబౌలి ల్యాండ్ కుదబెట్టి దాదాపు 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఆ 10,000 కోట్ల గురించి దాదాపు 170 కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చారు. దానికి బ్రోకర్ పని చేసింది సీఎం రమేష్. క్లియర్ చెప్పిండు. గతంలో ఏం చెప్పిండంటే ఎంపీ పేరు చెప్పలేదు, ఒక ఎంపీ దీని మధ్యవర్తిని వహించుడు, దానికి కొంత బెనిఫిట్ పొందుతుందని చెప్పిండు, కానీ పేరు చెప్పలేదు. కానీ మొన్నటికి మనకు తెలిసిపోయింది ఆ ఎంపీ సీఎం రమేష్. ఆ బ్రోకర్ పని చేసినందుకే సీఎం రమేష్ గారికి దాదాపు 1670 కోట్ల రూపాయలు వర్క్ ఇవ్వడం జరిగింది, 4th సిటీలో కాంట్రాక్టు. దీంట్లో మరి ఇప్పుడు మేము క్లియర్గా చెప్పడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏం చెప్తున్నాం అంటే ఆ టెండర్లు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఈయనకే ఆ టెండర్ ఎందుకు వచ్చింది, దాని శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా